కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. సో గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతిపక్షంలో నేపథ్యంలో కూడా పూర్తిగా చాలా మంది ఆశావాహులు కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీ గురించి, లేదంటే బీజేపీ కావచ్చు, ఇటు జనసేన పార్టీల గురించి కష్టపడి పనిచేసిన నేతలందరూ కూడా ఈ నామినేటెడ్ పోస్టుల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఈ వాళ్ళ చిట్టా మాత్రం పెరిగిపోతా ఉంది. సో ఇటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే లోకేష్ని కావచ్చు, ఇలా పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా మంది పార్టీలకు సంబంధించిన వాళ్ళు కలవడం, విజ్ఞప్తులు చేసుకోవడం, మాకేదైనా పదవి ఇవ్వండి అని అడగడం, ఇక దీనికి సంబంధించిన కసరత్తు అయితే జరుగుతూ ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు కానీ తర్వాత కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంది. పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చూద్దాం. టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం అలుముకుంది. ఈ నెలలో కొన్నైన నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు అధినాయకత్వం కసరత్తు చేపట్టింది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గానీ తర్వాత గానీ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టే ఆలోచన ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది. ఇప్పటి వరకు అధికారుల నియామకాల కసరత్తులో ప్రభుత్వం నిమగ్నమైంది. అవి కొంతవరకు పూర్తి కావడంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది. దీని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు 100కు పైగా తేలాయి. కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో 60 వరకు ఉన్నాయి. ఇవి కాక కింది స్థాయిలో నీటి సంఘాలు, ఆహార సలహా సంఘాలు తదితరాలు మొదలుకొని పై స్థాయిలో ఉన్న పదవులను పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వేల సంఖ్యలో ఉన్నాయి అని తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని కింది స్థాయి చిన్న దేవాలయాల వరకు పాలక మండళ్ల నియామకానికి కూడా అవకాశం ఉంది. వీటిలో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ క్యాడర్కు కూడా కొన్ని ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇక ఆ పార్టీలకు ఏ పదవులు ఇవ్వాలి, టీడీపీ నేతలతో వేటిని భర్తీ చేయాలన్న దానిపై కూడా అంతర్గతంగా కసరత్తు నడుస్తోంది. అయితే అన్నిటినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేసే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన 25 వరకు పదవులను భర్తీ చేయాలని నిశ్చయించారు. కొన్ని కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు, కొన్ని సలహాదారు పదవులు, కొన్ని ముఖ్య సంస్థల్లో డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు, వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న కొంత సమాచారాన్ని సేకరించారు. దీనితో పాటు మరికొంత సమాచారాన్ని ఎన్నికల సమయంలో పనిచేసిన వారి నుంచి తీసుకుంటున్నారు. ఇక వీటిలో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటారని సమాచారం. కొన్ని ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన వారు, ఇక క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు, పార్టీ అధ్యక్షుని తరపున బ్యాంక్ ఆఫీసులో వివిధ బాధ్యతల్లో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకుని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీ త్వరలో జరగనుంది అని తెలిసి టీడీపీలోని ఆశావాహుల్లో ఉత్సాహం అయితే పెరిగింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణాని అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కసరత్తు మొదలైనట్లుగా తెలుస్తోంది. సో విడతల వారీగా అవకాశం కల్పించాలి అని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిజమా తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కసరత్తు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేటెడ్ పదవుల కోసం ఇప్పటికే చాలా మంది కూడా గత టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. వీటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వాలని టీడీపీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎవరు పార్టీ కోసం బాగా కష్టపడ్డారు అన్న దాని మీద మొత్తం కూడా టీడీపీ అధిష్టానం డేటా మొత్తం కూడా సేకరిస్తుంది. మరోపక్క టీడీపీ పార్టీ ఆఫీస్ లో ఉన్న సమాచారంతో పాటు స్థానిక నేతల నుంచి కూడా ఆ సమాచారాన్ని తెప్పించుకుంటుంది. అయితే ముందుగా ఏ పోస్టులు భర్తీ చేయాలన్న దాని మీద ముందు కసరత్తు ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పటికే చాలా పోస్టులు అంటే మండల స్థాయి నుంచి
ఈ రాష్ట్ర స్థాయి వరకు అనేక పోస్టులు ఉన్నాయి. వీటన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ఏ ప్రధానమైన చైర్మన్ పోస్టులు కానీ లేకపోతే ఈ సలహా మండలిదారుల పోస్టులు, ఇటు డైరెక్టర్ల పోస్టులు వీటన్నిటి కూడా ముందుగా భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఒక కార్యాచరణ కూడా అటు రూపొందిస్తున్నారు. మరోవైపు ఏదైతే వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల నుంచి తెప్పించుకుంది. ఏ పోస్టులు ఎన్నెన్ని ఖాళీగా ఉన్నాయి, ఎన్నెన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారో వాటితో ఈసారి జనసేన, బీజేపీ పార్టీలు కూడా అవకాశం కల్పించే ఉంది. అయితే ఈ అవకాశం ఎంత మేర కల్పిస్తారు, ఏ పోస్టుకు చేస్తారనేది మొత్తం కూడా తుది నిర్ణయం చంద్రబాబు తీసుకుంటారని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పార్టీ కోసం కష్టపడి ఇప్పటి వరకు అనేక మంది ఇవి నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఈ వినతులు చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ విజ్ఞాపనలు ఇచ్చేటప్పుడు కూడా చాలా మంది కూడా తమకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటూ కూడా వారికి విజ్ఞాపనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈ నెలాఖరికి అంటే ఈ నెల చివరికల్లా చాలా కొన్ని పదవులు అయితే నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం పదవులు ఆగస్టు చివరి నాటికి ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో ఎన్నైతే ఉన్నాయో నామినేటెడ్ పోస్టులు, అలాగే డైరెక్టర్ పోస్టులు, సలహాదారు పోస్టులు ఎన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే నిర్ణయం తీసుకుంటున్నారు. నీలిమా. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.